కావ్య తండ్రి మరణించిన తర్వాత ఆమె తల్లి సుభద్రమ్మ తన శరీరాన్ని అమ్మడం ప్రారంభించింది. అలా చేయవద్దు అని కూతురు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు నేను ఇదంతా నీ భవిష్యత్తు కోసమే చేస్తున్నాను అని అన్నది. దాంతో సంజన క్రమంగా ఆ తల్లిని ద్వేషించడం మొదలుపెట్టేసింది. ఆమె చనిపోవాలి అని ప్రార్థనలు చేసింది. అయితే ఒకరోజు ఒక ప్రమాదంలో తల్లి సుభద్రమ్మ మరణించింది. అప్పుడు మనసులోనే సంజన అనుకుంది, ఈ పాపపు మహిళ పాపం పండింది, అందుకే చనిపోయింది. కానీ ఏది ఏమైనా నేను అంత్యక్రియలు జరిపించను, ఈమెకు ఎక్కడో అక్కడ విసిరివేస్తాను, అనాథ శవంలాగా ఊరుకుంటుంది అనుకుంది. కానీ అప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం జరిగింది. ఆమె తల్లి శరీరంలో నుంచి మంచి చందనం మరియు పూల వాసన వచ్చినట్లు ఆమెకు అనిపించింది. ఆకస్మికంగా ఆర్మీ సిబ్బంది ఆ ఇంటికి వచ్చి తల్లికి చేతులెత్తి నమస్కరించారు. అది చూసి షాక్ అయింది సంజన. తన తండ్రి చనిపోయినప్పుడు కేవలం 8 సంవత్సరాల వయసులో ఉంది సంజన. తన తండ్రి మరణించినప్పుడు ఆ శవం ఇంట్లో పడి ఉంది. తల్లి మరియు సంజన ఏడుస్తూ ఉన్నారు. సంబంధికులు దగ్గరికి చేరి తండ్రిని అంత్యక్రియలకి తీసుకువెళ్లారు. తండ్రి అంత్యక్రియలు అయిపోయాక సమస్తం మారిపోయింది. ఆ నాన్నగారు ఉన్నప్పుడు మాతో ఎంతో ప్రేమగా ఉండే సంబంధికులు ఇప్పుడు మమ్మల్ని దూరంగా పెట్టారు, ఎవరూ సహాయం చేయడం లేదని సంజన ఫీల్ అయింది. సంజన తల్లి సుభద్ర ఒక ఫ్యాక్టరీలో పనిచేయడం ప్రారంభించింది. ఆమె ఉదయం వెళ్ళి రాత్రి తిరిగి వచ్చి అలసిపోతూ ఉండేది. జీవితంలో ఇంతకుముందు ఎప్పుడూ కష్టించి పనిచేసింది లేదు. ఇప్పుడు ఆ పని చేయడంతో ఆమె అలసిపోయి ఇంటికి రాగానే మత్తులో పడిపోయి ఉంటుంది. ఇది చాలని జీతంతో ఇంత కష్టంతో జీవితాన్ని ఎలా వెళ్ళదీసేది అని ఎప్పుడూ అంటూ ఉండేది. తల్లి రోజు రోజుకి బలహీనపడుతుంది. అయితే ఒకరోజు సంబంధికులలో ఒకరు మాట్లాడుకుంటుంటే విన్నది సంజన. ముందు ఈ మహిళ తన భర్తను తినేసింది, ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదు అని. ఆ మాటలు విని సంజనకు చాలా బాధేసింది. సంజన తల్లి సంజనకు ఎప్పుడూ చెబుతూ ఉండేది, నువ్వు బాగా చదువుకొని నీ కాళ్ళపై నువ్వు నిలబడాలి, నీ భవిష్యత్తును బంగారు బాటగా మార్చుకోవాలి అని ఆ తల్లి చెబుతూ ఉండేది. అయితే రోజులు గడుస్తున్నాయి. నాన్నగారు చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు సంజన తల్లిలో మార్పుని గమనించింది సంజన. ఉదయం ఫ్యాక్టరీలో కష్టపడి తల్లి ఇప్పుడు కొత్త దుస్తులు, చెప్పులు, లైట్ మేకప్ వేసుకొని యువతిలా కనిపించేలాగా మారిపోయింది. పని కొన్ని గంటలు మాత్రమే చేసి తిరిగి ఇంటికి వస్తుంది. సంజన అడిగితే పనిచేసే దగ్గర ఇవన్నీ ఇచ్చారు అని చెప్పింది. ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన సంజనకు ఇంట్లో ఒక సంపన్న ఆధునిక వేషధారణలో ఉన్న మహిళ కూర్చొని ఉండడం చూసింది. సంజన తల్లి ఆమెతో నవ్వుతూ మాట్లాడుతుంది. సంజనను చూసి ఆమెకు పరిచయం చేసింది. ఆ మహిళ అన్నది, మీ కూతురు మీలాగే చాలా ముద్దుగా ఉంది అని చెప్పింది. సంజనకు ఎందుకో నచ్చలేదు, లోపలికి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత తల్లి చేతులలో మెహందీ ఉంది. అది చూసిన సంజన అడిగింది, ఎందుకు ఇప్పుడు మెహందీ వేసుకున్నావు, ఎవరిదైనా పెళ్లి ఉందా అని. అప్పుడు ఆ తల్లి చిరునవ్వుతో అవును అని చెప్పింది. ఆమె ముఖంలో కొత్త ప్రకాశం కనిపించింది. మొదటిసారి తల్లి ఇలా అలంకరించుకోవడం ప్రారంభించింది అని సంజనకు అనిపించింది. ఒకరోజు ఆ తల్లి అద్దం ముందు నిలబడి పౌడర్ పెట్టుకొని తన జుట్టుని లూజ్గా వదిలేసి మేకప్తో ముచ్చటగా తయారైంది. ఎక్కడికి వెళ్తున్నావు, రెడీ అవుతున్నావు అని అడిగింది సంజన. అప్పుడు ఆ తల్లి చెప్పింది, ఫ్రెండ్ ఇంటికి ఫంక్షన్కి అని చెప్పింది. తర్వాత రోజుల్లో సంబంధికులు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎందుకు ఇంతలా మారిపోయింది, ఎందుకు ఈ మార్పు అంటూ రచ్చ చేస్తున్నారు. ఆ తల్లి నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళింది. అప్పుడు సంజన నిర్ణయించుకుంది, తన తల్లి అసలు ఏం చేస్తుంది తెలుసుకోవాలి అనుకుంది. దాంతో తల్లి ఒక ఆటోలో కూర్చొని ఒకరోజు పనికి బయలుదేరినప్పుడు సంజన కూడా మరో ఆటో తీసుకొని వెనక్కి ఫాలో అయ్యింది. ఆమెకు తెలియకుండా గల్లీలు చాలా సన్నగా పాత ఇల్లుల్లాగా ఉన్నాయి. అవి మరికొన్ని భవనాలపై తుప్పుపట్టిన బోర్డులు, సరిగ్గా పేర్లు కనిపించని బోర్డులు ఉన్నాయి. ఇది ఎందుకో ఆమెకు సరైన ప్రదేశం అనిపించలేదు సంజనకు. సుభద్రమ్మ ఒక గల్లీలో దిగి ఒక పెద్ద తలుపు దగ్గర ఆగింది. సంజన దాక్కొని చూస్తూ ఉంది. సుభద్రమ్మ శారీని సరిచేసుకుని జుట్టుని మంచిగా అనుకుని తలుపు తట్టింది. కొద్దిసేపటి తర్వాత తలుపు తెరవబడింది. దాంతో సుభద్రమ్మ లోపలికి వెళ్ళింది. సంజనకు ఏదో తేడాగా అనిపించింది. ఫ్యాక్టరీలో తనకి పని ఉంటుంది, కానీ ఇక్కడ ఎందుకు అని. దాంతో ఆమెకు అనుమానం పెరిగిపోయింది. తన తల్లి తప్పు చేస్తుంది అనుకుంది. సంబంధికుల్లో కొంతమంది చెప్పేది నిజమే, నా తల్లి తప్పుగా ప్రవర్తిస్తుంది అని సంజన అనుకుంది. దాంతో అప్పటి నుండి సంజన ఆ తల్లిని ద్వేషించడం ప్రారంభించింది. సంజన తన తల్లితో ఈ విషయమై చర్చించాలి అనుకుంది. దాంతో అసలు ఎలా మొదలు పెట్టాలో అని ఆమెకు అర్థం కాలేదు. ఒకరోజు మౌనంగా అలాగే కూర్చుండిపోయింది. తల్లి అడిగింది, ఏమైంది సంజన, ఎందుకు అలా ఉన్నావు అని. నువ్వు చేస్తున్న పని నాకు అసలు నచ్చడం లేదు. నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఏం చేస్తున్నావు అని. అయినా బ్రతకడానికి ఇటువంటి పనులు చేయాలా, నాకు అస్సలు నచ్చడం లేదు అన్నది. ఆ మాటలు విని తల్లి అన్నది,
నేనేం చేసినా నీ భవిష్యత్తు బాగుండాలని చేస్తున్నాను కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నది. చాలే అమ్మ, బుద్ధి లేకుండా ఇంకా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాతో, అసలు మాట్లాడకు, ఇటువంటి పనులు మానుకో, అప్పుడు బాగుంటుంది అన్నది. అప్పటి నుంచి సంజన తన తల్లిని ద్వేషించడం మొదలుపెట్టేసింది. తన తల్లి చనిపోతే బాగుండును, ఇటువంటి తల్లి తనకు అవమానకరం, ఇటువంటి తల్లి తనకు అవసరం లేదు అని ఆ దేవుడిని ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండేది. ఆమె తన తల్లి త్వరగా చనిపోతే తన భవిష్యత్తు బాగుంటుంది అని ఆ దేవుడికి ఎప్పుడూ మొరపెట్టుకుంటూ ఉండేది. ఒకరోజు రోడ్డు యాక్సిడెంట్లో ఆ తల్లి మరణించింది. అది తెలిసి సంజన ఎంతో సంతోషించింది. తన తల్లి చనిపోయింది, ఇప్పుడు తను గౌరవంగా బ్రతకవచ్చును అని అనుకుంది. కానీ తన తల్లికి అంత్యక్రియలు చేయకూడదు, ఇటువంటి స్త్రీకి నేను అంత్యక్రియలు చేయను అని నిర్ణయించుకుంది. కానీ ఉన్నట్టుండి చాలామంది పిల్లలు వచ్చారు. మరి కాసేపటికి ఆర్మీ వ్యక్తులు కొంతమంది వచ్చారు. ఆ పిల్లలతో పాటు వచ్చిన కొంతమంది పెద్ద వ్యక్తులు సంజన యొక్క తల్లి మరణానికి ఎంతో విలపిస్తూ ఉన్నారు. సంజనతో పాటు అక్కడ ఉన్న బంధువులు కూడా షాక్ అయ్యారు. మీరు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడగగా వారు చెప్పింది విని సంజనతో పాటు అక్కడ ఉన్న బంధువులందరికీ మైండ్ పోయింది. ఎందుకంటే సుభద్రమ్మ గారు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నారు. అది బట్టలు కుట్టే పని. ఆమెకు వచ్చిన ఆ పనిలో ఆమె అనాథ పిల్లలకి ఆమె ఆ బట్టలు ఫ్రీగా కుట్టి ఇచ్చేది. అయితే ఆ ఫ్యాక్టరీ వాళ్ళ మిషన్ వాడుకున్నందుకు ఆమె తన జీతంలో కొంత భాగాన్ని ఆ ఫ్యాక్టరీ వాళ్లకు ఇచ్చేది. తనకు ఉన్న ఆ కాస్త జీతంలోనే తను ఏదైనా సహాయం చేయాలి అనుకుంది. ఆ విధంగా ఆమె అలా బట్టలు కుట్టి అనాథలకు, వృద్ధులకు బట్టలు కుట్టి ఇస్తూ ఉండేది. ఈమెకు తోడుగా కొంతమంది మహిళలు కూడా సపోర్ట్గా ఉండేవారు. ధనవంతులైన వారు అందుకోసం సుభద్రమ్మకు బట్టలు ఇచ్చేవారు. దాంతో సుభద్రమ్మ ఆ బట్టల్ని అలా ఫ్రీగా కుట్టి వారికి ఇచ్చేది. అలాగే ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఆర్మీ వాళ్లకు ఫ్రీగా బట్టలు కుట్టి పంపించాలి అనుకుంటున్నారు అని తెలిసిన సుభద్రమ్మ తన వంతుగా వారికి సహాయం చేయాలి అని ఆమె ఆ బట్టల్ని కుట్టడంలో తను కూడా వారికి సహాయం చేస్తాను అని చెప్పింది. ఆ విధంగా ఆమె వారికి కుట్టి ఇచ్చింది. ఈ విధంగా ఆమె పలువురు వ్యక్తులను కలుస్తూ ఉండేది. ఈ విషయమై ఈ విధంగా వారికి సహాయం చేస్తూ ఉండేది. అందుకే వారు ఇక్కడికి వచ్చారు ఈ విషయం తెలిసి. అప్పుడే 2-3 కార్లు లైన్గా ఇంటి ముందర వచ్చి ఆగాయి. అందులో నుంచి బాగా ధనవంతులైన మహిళలు దిగి వచ్చారు. వారి కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. ఇంత మంచి వ్యక్తి మీరు చనిపోయారా అంటూ బాధపడుతూ ఉన్నారు. అప్పుడు సంజన వారిని అడిగింది, మీకు మా అమ్మ ఎలా తెలుసు అని. అప్పుడు వాళ్ళు చెప్పారు, మేము చేసే పనిలో అమ్మగారు మాకు ఎంతో సహాయం చేస్తూ ఉండేవారు. మేము ధనవంతులం, మా దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుతో మేము ఏదైనా సహాయం చేయాలి అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ మీ అమ్మకు ఎక్కువగా సంపాదన లేదు, ఆస్తి లేదు. అయినా కూడా ఆమె తన కష్టాన్నే ఆస్తిగా చేసుకొని సహాయం చేసింది అని వాళ్ళు బాధతో చెప్పారు. అదంతా విని సంజన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తల్లి చేస్తున్న పనేంటో తెలుసుకోకుండా తను ఉన్నన్ని రోజులు ఎంత మానసికంగా హింసించాను, ఎన్ని మాటలు అన్నాను అని సంజన ఎంతో విలపిస్తూ తన తల్లి పాదాలు పట్టుకొని విలపిస్తూ ఉంది. నన్ను క్షమించు అమ్మా, నిన్ను అనుమానించాను. నువ్వు అప్పుడప్పుడు రెడీ అయి వెళ్ళడం చూసి అలాగే నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఈ విధంగా నేను అపార్థం చేసుకున్నాను అంటూ బోరున విలపించింది. అది విని అక్కడ ఉన్న ఆ వచ్చిన వాళ్ళు షాక్ అయ్యారు. ఏంటి, మీ అమ్మగారిని నువ్వు అవమానించావా? అలా ఎలా చేయాలి అనిపించింది? మేము చేస్తున్న ఈ పనులలో భాగంగా మేము ఎందరో వ్యక్తులను కలవాల్సి వస్తూ ఉండేది. మాతో పాటు మీ అమ్మగారిని తీసుకువెళ్తూ ఉండేవాళ్ళము. ఆమెకు చెప్పేవాళ్ళం, కాస్త మంచిగా రెడీ అయ్యిరా అని. అందుకే ఆమె తనకున్న దాంట్లో అలా ప్రయత్నించేది. అంత మాత్రాన మీరు ఇలా అపార్థం చేసుకున్నారా అంటూ వాళ్ళు బాధపడ్డారు. సంజన ఇప్పుడు తాను చేసిన తప్పుకి ఎంతో విలపిస్తుంది. తన తల్లిని క్షమాపణలు అడుగుతుంది. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం? ఆమె బ్రతికున్నన్నాళ్ళు ఆమెను మానసికంగా ఎంతో హింసించింది మాటలతో. ఇప్పుడు చనిపోయాక విలపిస్తే ఏ ప్రయోజనం? కాబట్టి ఏ విషయం సరిగ్గా తెలుసుకోకుండా ఒకరిపై అభాండాలు వేయడం సమంజసం కాదు. ఒక విషయంపై ఒక తుది నిర్ణయానికి వచ్చే ముందు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తెలుసుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.